ఈ పాకిస్తాన్. అందుకని పాకిస్తాన్ వాడుకుని కూరియర్ సర్వీస్ చేశారు, ఇరాన్ కి వాళ్ళు పంపించారు. ఇరాన్ దాన్ని బేఖాతరు చేసి ఇగ్నోర్ చేసి పరిస్థితి. ప్రాబ్లం ఏంటంటే ఈరోజు ఇరాన్ తో ఎవరితో చర్చించాలి, చర్చించడానికి ఎవరు లేదు, అందరినీ చంపేశారు. పెషెస్కియాన్ కానీ అరగాచి కానీ మాట్లాడి నిర్ణయం తీసుకునే కెపాసిటీ వాళ్ళకి లేదు. ఐఆర్జీ ఎవరితో మాట్లాడాలో తెలియదు. ఒకవేళ ఎవరితోనో మీరు చర్చలు చేశారు అంటే కనుక మీరు చర్చల్లో ఫోన్ లో మాట్లాడి వాళ్ళు ఫోన్ పెట్టేసరికి ఇజ్రాయెల్ బాంబు వచ్చి వాళ్ళని కొట్టి చంపేస్తాం. ఇజ్రాయెల్ గేమ్ ప్లాన్ ఏంటంటే దీంట్లో ఈ యుద్ధం ఆగకూడదు. యుద్ధంలో నిర్ణయం తీసుకొని డీల్ అగ్రిమెంట్ చేయగలిగిన వ్యక్తి అంటూ బతికి ఉంటే వాడితో డొనాల్డ్ ట్రంప్ ఏదో విధంగా ఒక అగ్రిమెంట్ వచ్చేసి యుద్ధం ఆపేస్తాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అని ఇజ్రాయెల్ నిర్ణయించింది. అందుకని ఎవరైతే దీన్ని చర్చించి నిర్ణయం తీసుకోగలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు బతకరు. వాళ్ళు అరగాచి మనకు లాస్ట్ వచ్చేసి లార్జాని, లాస్ట్ ఆ వ్యక్తులలో ఈ చర్చలు చేయగలిగినటువంటి వ్యక్తి లాస్ట్ లార్జాని, అతను చంపేశారు. కాబట్టి ఈరోజు చర్చలు జరగవు. ఇజ్రాయెల్ ఏంటంటే అమెరికాని అన్విన్నబుల్ అన్ఎండింగ్ వార్స్ లోకి దించింది. ఈ యుద్ధం ఆగదు. అమెరికా ఇక్కడి నుంచి బయదొలగాలన్నా తొలగలేరు. దీన్ని శాంతియుతంగా చర్చలు చేసి ఆపాలనుకున్నా ఆపడానికి అటు సైడ్ వ్యక్తులు లేడు.